హాయ్ అండి. ఈరోజు మా వారైతే చేపలు తెచ్చారు. ఆయనకైతే చేపల పులుసు కావాలన్నారు. మా పిల్లలైతే ఏమో కోడిగుడ్డు పులుసు కావాలన్నారు. అందుకని రెండు ఎలా చేయాలా అని రెండు కలిపి ఒకేసారి చేపలు కోడిగుడ్లు వేసి పులుసు పెట్టానండి. చూడండి ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి ఎలా చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి చేపల సెట్ అయితే పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ వేసి, ఆయిల్ అయితే దీనికి ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసి కొంచెం మెంతులు జీలకర్ర వేసి వేగనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి మాకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. బాగా వేగాక తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి. మళ్ళీ కొంచెం అంటే గ్రేవీ కోసం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. అది కూడా బాగా వేగనిచ్చి కొంచెం బాగా వేగాక తర్వాత నేను గుజ్జుగా కావాలని కొంచెం టమాటోస్ అయితే ప్యూరీ చేసి వేసానండి. టమాటోలు పేస్ట్ పెట్టి ప్యూరీ చేశాను, అది వేసానండి. అది కొంచెం వేగాక ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనిచ్చానండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఫస్ట్ మీకే వస్తాయి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కారము అది వేసాక కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. నేనైతే 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుసులో. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకున్నామండి. ఇదైతే ఒక 50 గ్రామ్స్ ఉంటుంది చింతపండు. అది బాగా పిసికేసి చింతపండు పులుసు తీసుకున్నాను. ఈ పులుసు అనేది బాగా తెరలాక మనం చేప ముక్కలు అయితే వేసుకోవాలండి. కొంచెం సేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే తెరలనిద్దాం. ఆయిల్ అంతా పైకి తేలాక ఒకసారి కలిదిప్పుకొని మనం చేప ముక్కలు అయితే వేసుకోవాలండి. పులుసులో ఒక్కొక్కటి చేప ముక్కలు అయితే వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసేసాక మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. చూడండి మగ్గిపోయింది. కొంచెం సేపు మగ్గాక మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదండి, ఆ కోడిగుడ్లు అయితే వేసేసుకున్నాను. గుడ్లు వేసాక చిన్నగా అలా గెరటితో కలితిప్పండి. ఎక్కువగా కదిలిస్తే చెదిరైపోతాయి చేప ముక్క అనేది. గుడ్లు వేసాక కొంచెం సేపు ఉడకనిచ్చి అవి ఉడికినాక కొంచెం కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడి వేసి మనం కలిదిప్పుకోవాలండి. మనం కొబ్బరి పొడి ధనియాల పొడి వేయడం వల్ల పల్చగా ఉన్న పులుసు కూడా కొంచెం చిక్కబడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపల పులుసుని ఎప్పుడైనా గరిటె కాడికి ఇలా క్లాత్ తీసుకొని ఇలా కలితిప్పితేనే చాలా బాగుంటుందండి. ఇలా ముక్క చెదరకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని దించేసేయాలండి. చూసారు కదండి నా స్టైల్లో చేపల పులుసు అనేది ఎలా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.